హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే నేను 7వ శనివార వ్రతము పూర్తి చేసుకున్నాను. ఫస్ట్ వారంలో నేను వీడియో అయితే ఒకటి పెట్టాను, మంచి రెస్పాండ్ అయితే ఉందన్నమాట. తర్వాత ఈరోజు 7వ శనివారం వ్రతము కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నాకు స్తోమత ఉన్నంతకు నేను దేవుడికి పూజ చేసుకున్నాను. దేవుడికి భక్తితో చేసుకోవాలి కాబట్టి నేను భక్తితో చేసుకున్నాను. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో అయితే దీపాలు వెలిగించిన తర్వాత ఒక వీడియో అయితే తీశాను. లాస్ట్లో టెంకాయ కొట్టిన తర్వాత లాస్ట్లో ఒక వీడియో అయితే తీశాను అన్నమాట. నేను వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది కానీ దేవుడి మీద భక్తి అయితే రాదు. కాబట్టి నేను పూర్తిగా వీడియోని అయితే అవాయిడ్ చేసేసి దేవుని పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే వీడియో తీశాను. ఈ ప్రమిదల్ని ఆవుకు తీసుకెళ్ళి దేవునికి గుడికి వెళ్ళేటప్పుడు నేను ఆవుకు తీసుకెళ్ళి మొత్తం పెట్టాను. ఆ ప్రసాదాలు కూడా చేశాను కదా, దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలను కూడా నేను ఆవుకే పెట్టాను అనమాట. సంతృప్తిగా తినింది. ఆవు చుట్టూరు కూడా నేను తిరిగేసేసి 3 చుట్లు తిరిగేసేసి దండం పెట్టుకొని గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి అక్కడ టెంకాయలు కొట్టుకొని నేను పులిహోర కొంచెం కలుపుకొని వెళ్ళాను. కొంతమంది భక్తులకు అక్కడ పూజ గుడికి వచ్చి ఉంటారు కదా, భక్తులకి అయితే ఇచ్చేసేసి కొంచెం పొట్లాలు కట్టుకొని వెళ్ళాను. ఒక 3-4 అయితే ఇచ్చానమాట ప్రసాదము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మనం ప్రసాదంగా ఏది పెట్టినా స్వీకరిస్తాడు కాబట్టి ఆడంబరాలకైతే వెళ్ళొద్దండి. వాళ్ళు అలా చేసుకున్నారు, వీళ్ళు ఇలా చేసుకున్నారని మాత్రం చెయ్యొద్దు ప్లీజ్.